ఏదో చేసి ఇట్లాంటి వాళ్ళకు బుద్ధి చెప్తే మంచిగా ఉంటుంది. ఇక రాజ్ తరుణ్ భార్య లావణ్య పంచాయతీ. కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంటికెళ్ళి కొట్టి ఆమెనే ఆ ఇంట్లో ఉంటుంది. మరోవైపు రాజ్ తరుణ్ ఏమో అటువైపు పోతలేడు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. రాజ్ తరుణ్ ఇంట్లో ఉండే అర్హత లావణ్యకు లేదు, ఆమె రాజ్ తరుణ్ భార్య అంటందుకు ఎలాంటి ఆధారాలు లేవు, మీకు ఆస్తి పంచాయతీలు ఏమని ఉంటే పోయి సివిల్ కోర్టులో తెలుసుకోవాలని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి ఇమీడియట్లీ ఉన్న పొలంగా ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేసి హైకోర్టు తీర్పు చెప్పింది. గత కొన్ని నెలలుగా కోకాపేటలోని పుప్పాలగూడలో ఉన్న రాజ్ తరుణ్ ఇంటి విషయంలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే కేసులో విచారించిన తెలంగాణ హైకోర్టు లావణ్యకు షాక్ ఇచ్చింది. రాజ్ ఇంట్లో ఉండేందుకు లావణ్యకు అర్హత లేదని తెలిపింది. అంతేకాకుండా లావణ్య రాజ్ తరుణ్ భార్య అనడానికి ఎలాంటి ఆధారం లేదని పేర్కొంది. వీటితో పాటు ఆ ఇల్లు లావణ్యది అనడానికి కూడా ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా లేవని హైకోర్టు తేల్చి చెప్పింది. అందువల్ల రాజ్ తరుణ్ ఇంట్లో ఉండేందుకు లావణ్యకు ఎలాంటి అధికారం లేదని వెల్లడించింది. ఇక లావణ్యకు ఎలాంటి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం కుదరదని తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఏమైనా కేసులు ఉంటే సివిల్ కోర్టులో, ఆస్తి కేసులు ఉంటే సివిల్ కోర్టులో తెలుసుకోవాలి, ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి లావణ్యకు చురకలు అంటించిందట. మరి ఇంటి వివాదం, ఈ పంచాయతీ ఇప్పటికి రాజ్ తరుణ్ లావణ్య పంచాయతీ ఇప్పటికి అయిపోతుందా, ఇంకా ముందర ఇంకా పోతుందా, ఈ ఎపిసోడ్లు ఎన్ని ఎపిసోడ్లు అవుతుంది అనేది చూడాలి. రాజ్ తరుణ్ తను పెళ్లి చేసుకున్నానని చెప్పి అన్ని విధాలుగా వాడుకొని వదిలేసి వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని చెప్పేసి మొదట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఏదో ఒక అంశంతో నిత్యం వార్తలలోకి వస్తూనే ఉంది. ఈ మధ్యనే ఇంటికాడ కూడా ఉద్రిక్త వాతావరణం, తల్లిదండ్రులు నిలగొట్టి లొల్లి పెద్ద పంచాయతీ లెక్క కూడా అయింది. అయితే ఏప్రిల్ 16న తల్లిదండ్రులు, రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆ ఇంటి ముందల ఇది మా ఇల్లు, మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి కొట్టిందని చెప్పేసి ఆమె ధర్నా చేసిన క్రమంలో కూడా మాటల యుద్ధం జరిగింది, వాళ్ళని నెట్టేసే ఇది జరిగింది. అయితే రాజ్ తరుణ్ ఆ ఇల్లుని వేరే వాళ్ళకి అమ్మేసినట్టు, ఇప్పుడు రాజ్ తరుణ్ పేరు కూడా లేదు కాబట్టి అలా లావణ్య ఇల్లు కాల్ చేయాలి, అది రాజ్ తరుణ్ నువ్వు భార్యవే కాదు, నీకు అక్కడ ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి నువ్వు ఇల్లు కాల్ చేయాలి, ఏమన్నా పంచాయతీ ఉంటే సివిల్ కోర్టులో చూసుకోరని చెప్పేసి చెప్పింది. ఇది ఇట్లా ఉంటే గత ప్రభుత్వం